హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నారని మీకు సింపుల్గా. సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావుగా ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. నేను ఈ విధంగా అంచు భాగాలు రెండు కూడా మనకి ఆపోజిట్గా వచ్చే విధంగా చూసుకోండి. మీరు చాలామంది అడుగుతున్నారు కదండి, ప్లెయిన్ బ్లౌజెస్ అయితే మనకి రైట్ రాంగ్ ఎలా ఉంటుందని. మనకి బ్లౌజ్ ఫోల్డింగ్ అనేది మనకి ఎప్పుడు రైట్ సైడ్ ఫోల్డింగ్ అయి ఉంటుంది, రాంగ్ సైడ్ అనేది మనకి లోపల ఫోల్డ్ అవుతుంది. లేదా మీకు అంతగా తెలియదు అనుకున్నట్లయితే మీకు అంచులు ఉంటాయి కదండి, అంచులు అనేవి మనకి లోపల సైడ్ ఎప్పుడు కూడా లైట్గా ఉంటుంది అంచు భాగం, పైన మనకి డార్క్ వస్తుంది. అది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి రైట్ రాంగ్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనకి ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నడుం భాగానికి మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. నడుం భాగం మనకి బెల్ట్ వేసుకోవడం మనకి నడుం భాగం అనేది స్టిఫ్గా ఉంటుంది, పైకి ఎత్తకుండా. దానికోసం నేను బెల్ట్ అనేది తీస్తున్నాను మీకు. ఇప్పుడు కింద ఎప్పుడు కూడా మనం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. బ్లౌజెస్కి ఎప్పుడు కూడా క్రింద క్రాస్లు అవి ఉంటాయి కాబట్టి క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ముందు క్రాస్ లేనట్లయితే మనం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్ అనేది మనం మెజర్మెంట్ ఎప్పుడు కూడా పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్ మనం. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి కరెక్ట్గా బార్డర్ పైనుంచి వేసుకోండి. మనకి డాట్స్కి ఒక 1 ఇంచ్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి. అలాగే మనకి ఖర్చు భాగం ఎంత అవుతుందో ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూసుకోండి. అలాగే డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ పైనుంచే డీప్ అనేది తీసుకోవాలి. ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా మనం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి డీప్ దగ్గర. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ బయటకు తీసుకోండి. ఎందుకంటే కరెక్ట్గా మెజర్మెంట్ తీసినట్లయితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికి మనకు లోపలికి పోతుంది కాబట్టి షోల్డర్ అనేది విత్ తగ్గిపోతుంది. కాబట్టి మనం ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా బయటకే తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ పొడవు తీసుకోవాలి మార్కింగ్ అనేది బ్లౌజ్ పొడవుకి. అలాగే ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి అటు సైడ్కి ఈ విధంగా. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. మనం ఇక్కడ కింద 2 ఇంచెస్ ఖర్చు భాగానికి ఏ విధంగా అయితే ఖర్చు భాగంతో తీసుకున్నామో మెజర్మెంట్ అనేది అక్కడికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి కింద 2 ఇంచెస్ ఖర్చు భాగం తీసుకున్నట్లయితే పైన కూడా 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా పొడవు ఎంత అవుతుందో ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. అలాగే మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ని స్ట్రైట్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మార్కింగ్స్ అనేది ఈ విధంగా చేసుకోండి. మార్కింగ్ మనకి చాలా సింపుల్గా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ దగ్గర అంటే చంక భాగానికి మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇదే మార్కింగ్ని నేను స్ట్రైట్ మార్క్ చేసేస్తున్నాను. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. అలాగే చంక భాగం దగ్గర బ్యాక్ పార్ట్లో ఒక 1.5 ఇంచ్ ఉండే దగ్గర పైకి మార్క్ చేసుకోండి, లేదా టేప్నైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి
చంక భాగం అనేది కొలుసుకోవాలి ఒకసారి బ్యాక్ పార్ట్తో. ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్స్ట్రా అనేది ఖర్చు భాగానికి సరిపోతుంది, మనకి కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే రౌండ్ నెక్ కోసం నేను మార్కింగ్ చేస్తున్నాను ఈ కార్నర్లో. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి ఇంకా పెద్దగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోవచ్చు. మెడ భాగం పెద్దగా కావాల్సిన వాళ్ళు ఈ విధంగా నేను పైనుంచి కట్ చేసేస్తున్నాను. మనకి ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని కట్ చేసుకోండి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మీరు కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలనుకున్నట్లయితే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్తో డాట్ పొడవు ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. మనకి పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఈ విధంగా ఉంచేస్తే సరిపోతుంది. రెండు వైపులా కూడా మనం ఇదే విధంగా వేసుకోవాలి డాట్స్ అనేది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది కింద నడుము భాగాను ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా మనకి క్రాస్గా తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఎక్కడ వేసుకున్నా సరే మనకి హ్యాండ్స్కి మనకి అంచు భాగాలు కావాలి కాబట్టి అంచు అనేది నేను ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి వదిలేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కోసం ఎక్కడైనా తీసుకోవచ్చు మెజర్మెంట్ మనం. మనకి ఎక్కడైతే సరిపోతుందో అక్కడ వేసుకోండి. ఇప్పుడు మనకి ఈ విధంగా క్రాస్గా తీస్తున్నాను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఉక్సులు పట్టితో మెజర్మెంట్ తీసుకోవాలి మనం. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి సాగకుండా చూసుకోవాలి పొడవు ఎంత అవుతుందో. మనకి హ్యాండ్స్ పొడవు చెక్ చేసుకున్న తర్వాత వేసుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి పొడవు అనేది ఖర్చు భాగం వరకు కూడా చూసుకొని మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మీకు మా వీడియోస్ అన్నీ కూడా. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే మార్కింగ్ చేసుకోండి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ అనేది అన్నీ చెక్ చేసుకొని వేసుకోండి. అలాగే లూజు మనకి ఎంత అవుతుందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే చంక భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ని స్ట్రైట్ మార్క్ చేసుకోండి.
ఇప్పుడు ఉక్సుల పట్టీతో మెజర్మెంట్ తీసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ మెడ భాగం కోసం. తాళ్ళు పట్టీతో ఎప్పుడు తీసుకోకూడదు, మనం ఉక్సుల పట్టీతోనే ఉపయోగించుకోవాలి. తాళ్ళు పట్టీ అనేది మనకి ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి తాళ్ళు పట్టీతో మనం ఉపయోగించుకోకూడదు. మీకు ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది మీకు చాలా సింపుల్గా చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి. ముందుగా ఇప్పుడు మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. పైకి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు ఒకసారి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా అయిపోతుంది అనుకున్నట్లయితే కొంచెం కిందకి మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ కోసం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కింద తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే ఉందో సాగకుండా ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు డాట్ దగ్గరకు మార్క్ చేసుకోండి. సన్నగా ఉండేవాళ్ళకి పైనుంచి సరిపోతుంది, లావు ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతుని పైకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చుట్టూరు మార్కింగ్ చుట్టూరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాకపోయినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఏ పార్ట్ అయినా అర్థం కాకపోయినట్లయితే ప్రతి పార్ట్ కూడా మనకి వీడియోస్ సెపరేట్ వీడియోస్ కూడా చేస్తున్నాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి బ్లౌజెస్, మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ శారీస్ కానీ ఇవన్నీ కూడా మనకి శారీ కుచ్చులు కానీ ఇవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం లోత్ అనేది తీసుకోవాలి చంక భాగానికి. ఇక్కడ మనం చంక భాగం మార్క్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు తీసుకోవాలి, పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా లోతు తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకూడదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల. కటింగ్లోనే అన్నీ మార్క్ చేసినట్లయితే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం డాట్స్ చూపిస్తున్నానండి ఎలా వేయాలనేది. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి, అది కూడా ఉక్సుల పట్టీని ఉపయోగించుకోవాలి. తాళ్ళు పట్టి అయితే మనకి పొడవు వచ్చేస్తుంది డాట్స్ అనేవి, అప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి డాట్స్ పక్కకు పోతుంది, మనకి షేప్ అనేది పక్కకు పోతుంది. కాబట్టి మనం ఉక్సుల పట్టీని ఉపయోగించుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోండి, మనకు కరెక్ట్గా సరిపోయింది. అలాగే ఇప్పుడు షేప్ ద డాట్ తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని ఒక మార్కింగ్ చేస్తున్నాను లూజ్ దగ్గర. ఇప్పుడు అక్కడి నుంచి లూజ్ తీసుకోవాలి మనం. ఇప్పుడు రెండింటికి మధ్యలోంచి 3వ డాట్ వేసుకోవాలి. ఫోర్త్ డాట్ వేసుకున్న వాళ్ళు 4 డాట్స్ వేసుకున్న వాళ్ళు కట్ చేసుకోవచ్చు. నేను 3 డాట్స్ బ్లౌజ్ కాబట్టి 3 డాట్సే వేస్తున్నాను.
ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రావడానికి నేను మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేస్తున్నాను. మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి వేస్తున్నాను. మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి వేసుకోండి. అంటే మనకి ఇవి రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి ఉన్నాయి. మనకి ఇప్పుడు మార్కింగ్ అనేది రైట్ సైడ్ పైన వేస్తున్నాను. రాంగ్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదా ఒకదానిపై ఒకటి మార్కింగ్ పడుతుంది కాబట్టి దీని పైనుంచి అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 తీసుకోవాలి, స్ట్రైట్గా ఉండేవి. ఇప్పుడు షేప్ పట్టీ తీసుకోవాలి. అది కూడా ఉక్సుల పట్టీతోనే తీసుకోవాలి. షేప్ పట్టీ కూడా నేను డబల్ తీస్తున్నాను. షేప్ పట్టీ అనేది మీరు క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు. ముందుగా 2 తీసుకోవాలి. స్ట్రైట్ మార్కింగ్ అనేది చేస్తున్నాను నేను. మనం ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. పొడవు ఎంత అవుతుందో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోండి. అలాగే పైనుంచి లోతు తీసుకుంటూ మనం ఓపెన్ సైడ్కి కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ మనం నడుం భాగాన్ని కలుపుకోవాలి. మీరు అమెజాన్లో షాపింగ్ చేయాలనుకుంటున్నట్లయితే మీరు కిచెన్ వేర్ కానీ లేదా మనకి ఫుట్వేర్ కానీ ఇవన్నీ కూడా ఆఫర్స్లో ఉన్న ఒకసారి చెక్ చేయండి. కుర్తీస్ కానీ సారీస్ కానీ ఇవన్నీ కూడా, లేదా 1 గ్రామ్ గోల్డ్ అయినా మనకి ఆఫర్స్లో ఉన్న ఒకసారి చెక్ చేయండి వీడియో అనేది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అయిన తర్వాత షేప్ అయిన తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ దగ్గర ఎంతైతే లూజ్ సరిపోతుందో చూసుకోండి. ముందు 2 హ్యాండ్స్ కోసం మనం ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ తీసుకోండి. ఈ విధంగా ఇదే భాగాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు తీసుకోవాలి. లూజ్ అనేది ఇప్పుడు మనకి పొడవు ఎంతైతే అవసరం అవుతుందో పొడవు దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇవి హ్యాండ్స్ బాగా పొట్టిగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం క్లాత్ అనేది యాడ్ చేస్తాను కింద.
మనకు పొడవు అనేది పైనుంచి మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి మార్క్ చేసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. చంక భాగానికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోవాలి మనం, లేదా టేప్నైనా ఉపయోగించుకోవచ్చు. మన షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి మనం. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు ఎంత అవుతుందో పైన షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. అని ఇప్పుడు 2 లేయర్స్ మీద మనం లోత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకోండి ముందు. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది మనం మార్క్ చేసుకొని లోత్ అనేది తీసుకోవాలి. రాంగ్ సైడ్ ముందే మార్క్ చేసుకోండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు రాంగ్ సైడ్ అనేది తెలియడం లేదు అడుగుతున్నారు కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోతు తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి స్టిచ్చింగ్లో కూడా చాలా ఇంపార్టెంట్. మనకి షోల్డర్ మిడిల్కి రావాలి కటింగ్ అనేది. అలాగే లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి మనం ముక్కల్ని. మెడభాగానికి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. నార్మల్ బ్లౌజెస్ కూడా మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఆ వీడియోస్ ఉన్నాయి, లేదా మనకి థ్రెడ్ పైపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి వీడియో అనేది మీకు నచ్చినట్లయితే. నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు బ్లౌజ్ అనేది ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి బ్లౌజ్ని. అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి మీకు నచ్చినట్లయితే. అలాగే మీరు మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉంది కదండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబవ్ ఉంటాయండి. కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.